నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. రీసెంట్గా చూస్తూ ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే, జరిగినటువంటి 10 సంవత్సరాల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, గీత కార్మికులకు ఇచ్చేటువంటి చేయూత కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, ఇంకా ఇతరాత్ర ధరణి పోర్టల్ కావచ్చు, ఇవన్నీ సంక్షేమ పథకాలని చెప్పుకోబడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఎంతవరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది, ఎంతవరకు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే కన్సల్ట్ అవ్వడానికి ఎమ్మెల్యేలు ముందుకొచ్చారా, ఇక్కడ ఏమైనా అవినీతి జరిగిందా అనేటువంటి వాటికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు జరగడం జరుగుతూ ఉంది. జిల్లాల వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూడొచ్చు. రీసెంట్గా పొద్దున ఈరోజు వచ్చినటువంటి విషయం ఏంటి అంటే, జనగామలో మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ మీదకి ప్రజలు దండయాత్ర చేయడం జరిగింది. విడుచుకోబడతా ఉన్నారు. ఒక 62 మంది దగ్గర ₹1,00,000 తీసుకున్నారు దళిత బంధు ఇప్పించడానికని. మరి ఇది నిజమేనా? ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించడం లేదు? మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళంతా ఎందుకు ఈ విషయాన్ని బయటికి తీసుకురావట్లేదు? కనీసం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయినా ఉంటుంది కదా. రైతు బంధు విషయంలో కూడా ఇంకా రైతు బంధు పర్లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 50 రోజుల పాలనా కాలం నడుస్తూ ఉంది కదా అని ప్రశ్నించిన మీరు, రైతు బంధులో ఇంత ఇదిగా ప్రశ్నించి మీరున్నప్పుడు రైతు బంధు ఎట్లా వచ్చింది? ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకు వచ్చింది? ఒక 100 ఎకరాలు ఉన్నటువంటి మీ అనుచరులకు వచ్చింది, మల్లారెడ్డి లాంటి మంత్రులకు వచ్చింది, ఈ టాలీవుడ్ హీరో స్టార్లకు వచ్చింది. వాళ్ళు కూడా మంచి వస్తున్నాయి కదా డబ్బులు అన్నట్టు తీసుకోవడం జరిగింది. హీరోయిన్స్ ఎంతోమందికి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ శివార్లు కావచ్చు, కోకాపేట కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి ఎన్నో భూములకు రైతు బంధులు పడ్డాయి. ఇదెందుకు మీరు ప్రశ్నించలేదు? దళిత బంధు విషయంలో నిజానికి ఒక్క కాన్స్టిట్యున్సీలో అప్పటికి ఉప ఎలక్షన్స్ వచ్చినాయి, ఆడ గెలవాలని చెప్పి తప్పితే ఏ కాన్స్టిట్యున్సీలో అది పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరలేదు. ఏ లబ్ధిదారుడికి కూడా లబ్ధి చేకూరలేదు. అదిగాక ధరణి పోర్టల్లో నష్టపోయినటువంటి ఎంతోమంది రైతులు ఈరోజు గోసపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా దర్బార్లో ఎక్కువగా వచ్చేటువంటి వినతి పత్రాలు మనం చూస్తూనే ఉన్నాం. భూ కబ్జాలు, ఈ ఎమ్మెల్యే మా భూమి కబ్జా చేసిండు, ఈ కార్యకర్తలు మా భూమిని కబ్జా చేసిర్రు అనేటువంటి జనాలు లెటర్లు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇవి కోకొల్లలు దాదాపు 33 జిల్లాలలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. ఒక్క రోజే 900, 1000కి పైగా కేసులు, అవి భూ కబ్జాలకు సంబంధించినటువంటి పత్రాలు వస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎంత మేరకు భూ కబ్జాలు జరిగినాయి, ఎంత మేరకు వాళ్ళ దురాక్రమణలు అనేటివి బయటపడతా ఉన్నాయి. ఇట్లానే పోతే గొర్రెల పంపిణీ కావచ్చు, ఎవరికి నాణ్యమైనటువంటి గొర్రెలు ఎవరికి పంపిణీ చేశారు? గొల్ల కుర్మలందరికీ కూడా ఇది ఒక ఆశ్చర్యం పోవాల్సినటువంటి విషయం. ఎంతవరకు అందినాయి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మీరు పెట్టినటువంటి ఇది ఇంకా మళ్ళీ మీరు ఎలక్షన్స్ టైంలో చెప్పుకున్నా ఉన్నారు, బంగాళాఖాతంలో పడేద్దాం, ధరణి పోటలు తీసి వాళ్ళు పడేస్తారట, మరి వాళ్ళని గెలిపిద్దామా అని. మీరు తూడు చేసినటువంటి ఆ ధరణి పోర్టల్ ఎంత ఇదో ప్రజలకు తెలియక మోసపోయారు. ఎంతసేపు మీరు అడిగిపోయి పడేద్దామా వద్దా అంటే జనాలకు ఒక్కటే తెలుసు, వద్దు అనడం. దీన్ని ఇట్లా తీసుకుపోయి మీకు అనుకూలంగా మలుచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజానికి మీ ఎమ్మెల్యేలు కబ్జాలు చేసినటువంటి బస్ స్టాప్లు కావచ్చు, బస్ స్టాండ్లలో ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, ఎక్కడైతే పేద ప్రజలు, బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, మేడ్చల్లో మీ మల్లారెడ్డి గారే ఎవరో ముసలైనది పాపం 10 మంది అన్నదమ్ములు ఉన్నారంట, ఆయనది గవర్నమెంట్కు పోద్ది అని రాపించుకొని ఎమ్మటే వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కూడా రిజిస్టర్ చేయడం జరిగిందంట. తీన్మార్ మళ్ళీ నేను న్యూస్లో మొన్న చూడడం జరిగిందండి. మనం ఇవన్నీ ఎడిపోతూ ఉన్నాయి. మరి నిక్కచ్చిగా నిజాన్ని పలికించే చిత్తశుద్ధి మీకు ఉంటే వీటి మీద ప్రశ్న లేకుండా ఎంతసేపు ప్రతిపక్షాన్ని, ఎంతసేపు అధికార పార్టీని నిందించడం తప్పితే వేరే పనిపాట ఏం లేదా? తినడానికి డబ్బులు ఉన్నాయి, ఇన్ని రోజులు సంపాదించి పెట్టుకున్న కుప్పు ఒకటి ఉంది, విమర్శించడానికి ఒక పార్టీ దొరికింది, స్ట్రాంగెస్ట్ ప్రతిపక్షం అనేది ఒకటి కనపడతా ఉన్నది. ఎంఐఎం వాళ్ళని తీసుకొచ్చి ఒక స్ట్రాంగ్గా మలుచుకుందాం, వీళ్ళని కలుపుకుందాం, ఎప్పుడు కొనుక్కుందాం. ఇవి కొనుక్కోడు కదా నాయన, నీకంచి చేజారకుండా చూసుకో. దయచేసి ఇలాంటి విషయాలు ఇంకోసారి మాట్లాడకుండా ఎమ్మెల్యేలందరూ ఇప్పటికైనా స్పందించండి. జనాలకు స్పందన ఉంటేనే ఇక ముందు మీకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.